వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి సుమారు 6 లక్షల రూపాయల సొమ్మును రికవరీ చేస్తున్నట్లు నల్గొండ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నల్గొండ, అనంతపూర్, మహబూబ్ నగర్తో పాటు జహీరాబాద్లో 8 ఆటోల దొంగిలించిన సలీంతో పాటు మరో 2 నిందితులను గుర్తించామని, వారి వద్ద నుంచి 6 ఆటోలు రికవరీ చేశామని డీఎస్పీ తెలిపారు. 22nd లాస్ట్ మంత్ రఫీక్ అహ్మద్ అనే కంప్లైంట్ ఫిర్యాదుదారుడు ఆటో తన ఇంటి ముందు పార్క్ చేసుకొని చూసి మీర్బాగ్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసి చూస్తే తెల్లవారు చూసే వరకు ఆటో దొంగతనం అయింది. దాని మీద మన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ సంపత్ అండ్ పార్టీ ఆటో వెతుకుతూ హైదరాబాద్ వెళ్ళి ఈ మహమ్మద్ సలీం నవాబ్కుంట ఈ పలకనామా ఏరియా చంద్రాయంగుట్ట ఏరియాలో ఇతన్ని ఈ మహమ్మద్ సలీం పట్టుకొని అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతనితో పాటు అతని అల్లుడు సయ్యద్ సమీర్ ఎలియాస్ నవాబ్ 34 years అతను కూడా ఓల్డ్ అఫెండర్. వీళ్ళిద్దరు కలిసి 8 ఆటోలను డిఫరెంట్ ప్లేస్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మనవి కూడా నల్గొండ కూడా 2 ఉన్నాయి. ఈ కంప్లైంట్ మన రఫీక్